దేశము, భాష, జాతి, మతము ఇత్యాదులన్నింటికి అతీతంగా తాత్వికులందరినీ సతమతం చేసిన ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఈ లోకంలో దుఃఖము ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ అది సమాధానం లభించనిగా ప్రశ్నగానే మిగిలిపోయింది. జీవితము సుఖదుఖ మిశ్రితము. ఎవరు పరిపూర్ణమైన సుఖంతో జీవించలేరు, అదేవిధంగా ఎవరు జీవితమంతా దుఃఖమయంగా గడపరు. ఆశ్చర్యపరిచే నిజమేమిటంటే చాలామంది గొప్ప గొప్ప మహత్కార్యాలు సాధించిన మహనీయులు అందరూ ఏమంటారు అంటే సుఖము కన్నా దుఃఖమే ఉత్కృష్ట మార్గదర్శిగా విరాజిల్లుతుంది అని అంటున్నారు. దుఃఖాల నుండే వారు ఎక్కువగా పాఠాలు నేర్చుకున్నారు. దుఃఖాలే వారిలో ఉన్నటువంటి ఆ నిద్రా అవస్థలో ఉన్నటువంటి అనేక శక్తులు ప్రతిభలను ఈ దుఃఖం అనేది వ్యక్తం చేస్తుంది. దుఃఖాలే వారికి మానవాల్ని ప్రేమించడానికి ప్రేరణ ఇచ్చాయి. దుఃఖాలే మానవ కోటి కోసం వారిని పాటుపడడానికి ముందుకు ప్రేరేపించాయి. మన స్వామి వివేకానంద అంటే నరేంద్రుడు తన 24వ ఏట అటువంటి దుఃఖభరితమైన ఒక ఘట్టాన్ని ఎదుర్కొన్నాడు. అది చూద్దాం. ఏంటిదంటే 1884 సంవత్సరం ప్రారంభంలో మన నరేంద్రుని BA పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయి. పరీక్షా ఫలితాలు జనవరి 30 తేదీన వెలువడ్డాయి. అతడు మన నరేంద్రుడు 2వ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. మన నరేంద్రుని తండ్రి విశ్వనాథ్ అతన్ని మన వివేకానందను నరేంద్రుణ్ణి నిమాచరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా చేర్పించాడు. మెట్రోపాలిటన్ కళాశాలలో 3 ఏళ్ల న్యాయశాస్త్ర పాఠ్యక్రమంలో కూడా చేర్పించాడు. న్యాయశాస్త్ర అధ్యయన నిమిత్తం నరేంద్రుడు ఇంగ్లాండ్ వెళ్ళడానికి కోరుకుంటాడు. తండ్రిగారు కూడా అంగీకరిస్తాడు. అయితే ఫిబ్రవరి 25వ తేదీ ఆ రోజు మన నరేంద్రుడు వరాహనగర, ఇది కలకత్తాలో ఉంటుంది కదా, వరాహనగర మిత్రుల ఆహ్వానంపై అక్కడికి వెళ్తాడు. రాత్రి 11 గంటల దాకా ఆటపాటల సందడితో ఆ చోట ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే పిదప అందరూ కలిసి భోజనం చేసి పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి 2 గంటల సమయంలో హఠాత్తుగా ఒక మిత్రుడు వచ్చి నరేంద్రుని పిలుస్తాడు. ఈ అర్ధరాత్రి వేళ ఇతడు ఎందుకు వచ్చాడు అనుకుంటే నరేంద్రుడు బయటికి వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తటపటాయిస్తూ మీ నాన్నగారు గుండెపోటుతో మరణించాడని చెప్తాడు. అప్పుడు కాళ్ళ క్రింద భూమి విచ్చుకొని తల క్రిందులుగా పాతాళంలోకి పడిపోయినట్లు అనిపిస్తుంది మన నరేంద్రునికి. కాసేపటికి తేరుకొని గుండె పగిలే దుఃఖాన్ని భరిస్తూ బయలుదేరి ఎలాగో కలకత్తాకు వచ్చి చేరుతాడు నరేంద్రుడు. విపరీతమైన పనుల ఒత్తిడి కారణంగా కొద్ది కాలంగా విశ్వనాథ్ బాగా అలసిపోయి ఉన్నాడు. రాత్రి దాదాపు 10 గంటలప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. విశ్వనాథ్ భౌతిక కాయం శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేయబడింది. నరేంద్రుడు తల్లి, సోదరీమణులు విలపిస్తున్నారు. మొదట్లో నరేంద్రుడు తన దుఃఖాన్ని బయటకు వ్యక్తం చేయలేదు, కానీ విలపించాడు. కుమారులలో నరేంద్రుడు పెద్దవాడు. తండ్రి అంతర్క్రియలు అతడు విధివిహితంగా నిర్వర్తించాడు. అప్పుడు ఈ విశ్వనాథ్ మరణాంతరము నరేంద్రుడికి ఒక నిజం వెలుగులోకి వస్తుంది. ఏంటిదంటే నా కోసం ఏం చేశారు అని ఒకసారి నరేంద్రుడు ఆయనను తండ్రిని నిలదీసినప్పుడు అప్పుడు తండ్రి ఏమంటాడంటే నిలువుటద్దంలో నరేంద్రుని ప్రతిబింబాన్ని చూపిస్తాడు. నిజానికి ఆయన అదే చేశారు. ఆయన మరేది వదిలిపోలేదు. జమీందారి పాయేదాలో జీవించిన కుటుంబం ఒక్క రోజులో దిక్కులేని ఈయన స్థితికి దిగజారిపోయింది. తర్వాత ఏమైందనేది నరేంద్రుని యొక్క విశేషాలు మనము తెలుసుకుంటూ ఉందాము. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.